పరిపాలన అందిస్తున్నాం అని చెప్తే అది పరిపాలన అవుతుందా? ఇంకోటి అబద్ధాలు ఎందుకు ప్రజలకు చెప్పడం? స్వయంగా చంద్రబాబు గారు అదేంది ఆ రాసి ఇచ్చినోడు ఎవడో మరి ఆడు తప్ప బాబు గారు తప్ప ఆలోచించుకోమనండి. 4 మెడికల్ కాలేజీలు క్లాసులు బిగిన్ అయిపోలేదా జగన్ ఉన్న టైంలో? ఒక్క కాలేజీ మేము వచ్చాక పాడేరులో బిగిన్ చేశారు, 17 ఏం లేదు అని చెప్తున్నాడు ఆయన. అబద్ధం కదా అది. 4 మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా బిగిన్ అయిపోయినాయి. పాడేరు మెడికల్ కాలేజీలు వచ్చాక అంటే ఏంటి, అది కూడా కడితేనే కదా నువ్వు పెట్టింది క్లాసులు. 50 సీట్లు ఇచ్చింది. పులివెందులది 50 సీట్లు ఇస్తే వద్దంది నువ్వే కదా. కాలేజీ పూర్తయింది కదా, దాంట్లో ఇంకా ఫైనల్స్ ఉన్నాయి, పూర్తి చేయి నువ్వు. ఇప్పుడు ఆ లెక్కనైతే అమరావతి నువ్వేం కట్టావని ఆ రోజున, ఇవాళ కూడా కట్టలేదా నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు కడుతున్నావు కదా, మరి వదిలేసేయాలిగా. ఇంకొకటి ఎదురోడు ప్రారంభించింది నేను చేయకూడదు అనుకున్నట్టు 4 కాలేజీలు అయినాయి అని చెప్తుంటే నిన్న జగన్ గారు చెప్పింది లేదు 1 కాలేజీ అయిందని చెప్తున్నారు. అదే చెప్పేది, అది పచ్చి అబద్ధాలు చెప్తున్నారంట. 4 ఏమో పూర్తయిపోయినాయి, ఇంకో 4 కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినాయి, మిగతాయి పూర్తి కావాలి. అవి కూడా భూములు కొనేశాడు. ఇందులో ఏంటంటే దరిద్రం వల్ల బీజేపీ వాళ్ళకి బుర్ర లేదు, లేకపోతే వాళ్ళు ఇంత ఇక్కడ మరి దాన్ని ఏమంటారు బానిసత్వం చేస్తున్నారు అర్థం కావట్లేదు. నిలదీయాల్సింది అలా కాదు కదా, నువ్వు నాతో పబ్లిక్ ఎదురుగా నిలదీయద్దు. నువ్వు చెప్పు కేంద్రం ఇచ్చిన దాన్ని ప్రజలకు ఆ ప్రయోజనం చెందాల్సిందేనండి అని చెప్పు. ఏంటది అట్లాగ ఇచ్చేస్తారు మీరు, మోడీ బొమ్మ నీ బొమ్మ పెట్టుకో అక్కడ అని చెప్పు. కావాలండి కాలేజీ దగ్గర కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఇచ్చిందండి కాలేజీకి, ఒక్కొక్క కాలేజీకి. అదే నువ్వు కడుతుంది ఇక్కడ. సీట్లు కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది, ప్రైవేట్ వాడి గట్ట ఓకే చేయదే అడదిడ్డంగా. వాడికి బోల్డ్ రూల్స్ ఉంటాయి ప్రైవేట్ వాడికి, నీ ప్రభుత్వం ఇచ్చింది, వినియోగించండి దీన్ని. ఈ విషయంలో వైసీపీ గానీ జగన్ గారు కానీ స్పందిస్తున్నారు, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు, నేను అంతా మాట్లాడారు, అన్ని చూపించారు. పబ్లిక్ లో ఈ రెండింటి విషయంలో ఎరువులు దీంట్లో మాత్రం వైసీపీ వైఖరి వదిలేయండి. వైసీపీ బానే చేస్తుంది, అది 20-30% దాని ఇంపాక్ట్ ఉంటే పబ్లిక్ దెమ్సెల్వ్స్ డిబేట్ చేస్తున్నారు. నేను వీళ్ళ స్టేట్మెంట్లు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కార్డ్స్ పెట్టేసి విపరీతంగా పోస్టులు చేశారు. 6,000 సీట్లు చంద్రబాబు తెచ్చారు, 10,000 సీట్లు తెచ్చారు అన్నట్టు, ఏదో ఈయన అసలు ఏమీ చేయలేదు అన్నట్టు. దాని కింద కామెంట్స్ చూస్తుంటే పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. ఇదివరకు భయపడ్డటువంటి వాళ్ళు కూడా పబ్లిక్ ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు, 4 కాలేజీలు బిగిన్ కాలేదా, ఇంకో 4 కాలేజీలు బిల్డింగ్లు